అందరికీ నమస్తే. సర్పంచ్ అకాడమీకి స్వాగతం, సుస్వాగతం. సో విజిబిలిటీ ఉంటేనే క్రెడిబిలిటీ వస్తుంది. సర్పంచ్గా గెలవాలంటే నీ విజిబిలిటీ నువ్వు పెంచుకోవాలి. సో ఆ విజిబిలిటీని ఎట్లా పెంచుకుంటావనంటే, సో విలేజ్లో జరిగే ఈవెంట్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరమైన, కులపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. సో ఇట్లాంటి కార్యక్రమాల్లో నువ్వు యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే డెఫినెట్గా నీ విజిబిలిటీ పెరుగుతుంది. జనాలందరితో నువ్వు ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతావు, మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోగలుగుతావు. దాని ద్వారా జనాలకు నీ మీద ట్రస్ట్ పెరుగుతుంది అన్నమాట. సో లీడర్ అంటే జస్ట్ మైక్ పట్టుకుంటేనే లీడర్ కాదు. నువ్వు సర్పంచ్గా గెలవాలంటే డెఫినెట్గా నువ్వు మైక్ పట్టుకుని మాట్లాడే కాదు, బట్ వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ బ్యాక్ బోన్ లెక్క నిల్చోవాలి. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఒక ఓదార్చే పర్సన్ నువ్వు అయ్యి ఉండాలి. సో అప్పుడే జనాలు వాళ్ళు ఎమోషనల్గా నీతో కనెక్ట్ అవుతారు. అట్లా కనెక్ట్ అయితే డెఫినెట్గా వాళ్ళు ఓటర్ లెక్క ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అప్పుడే నువ్వు మెజార్టీ ఓట్లతోటి గెలవగలుగుతావు. అదే నిజమైన విక్టరీ. సో అందుకోసమే ఒక డీటెయిల్డ్ వీడియో చేసిన. సర్పంచ్గా గెలవాలనంటే పండుగల్లో, సామాజిక కార్యక్రమాల్లో, కుల మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, దాని ద్వారా నీ విజిబిలిటీ పెంచుకోవడము. సో ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని డీటెయిల్గా ఒక క్లాస్ చేసి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్లో కోర్స్ లాంచ్ చేసి ఆ కోర్సులో పెట్టిన. నామినల్ ఫీజుతో కోర్స్ లాంచ్ చేసిన. మీరు ఈ కోర్స్ పర్చేస్ చేయండి. శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు ప్రతి క్లాసు ఒక్కొక్క మెట్టు ద్వారా మిమ్మల్ని సర్పంచ్ అవ్వడానికి ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి క్లాస్ మీకు యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. కోర్స్ పర్చేస్ చేయండి, మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే, సో సీ యూ ఇన్ ద కోర్స్. బాయ్ బాయ్.